అందరూ శాకాహారులే, కానీ చేపల ముళ్ళు మాయమైనట్లుగా ఉంది తెలంగాణ రాజకీయ పార్టీల పరిస్థితి. బీసీ బంధువులంటూ అన్ని పార్టీల అధినేతలు 42% రిజర్వేషన్లకు జై కొట్టాయి. కానీ ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు. గప్పాలు కొట్టి రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసులు పడ్డాయి. తాజాగా సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొందరు వ్యక్తులు. దీంతో లోకల్ సంగ్రామంపై సస్పెన్స్ వీడటం లేదు. ఇంతకీ స్థానిక ఎన్నికలు కొత్త రిజర్వేషన్లతోనే జరుగుతాయా? షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు ఉంటాయా? అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో విచారణ, అక్టోబర్ 8న తెలంగాణ హైకోర్టులో విచారణ. 42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసుల పర్వం సాగుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగిన లీడర్లలో జోష్ కనిపించడం లేదు. 5 విడతల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. కానీ పరిస్థితి చూస్తుంటే స్థానిక ఎన్నికలపై సస్పెన్స్ వీడడం లేదు. నిజానికి 2024 జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కాలపరిమితి ముగిసిన తర్వాత 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. కానీ పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో 2025 ఫిబ్రవరి నాటికి ఎలక్షన్స్ నిర్వహిస్తామని 2024 అక్టోబర్లోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆచరణ దిశగా మాత్రం అస్సలు అడుగులు వేయలేదు. ఇదిగో అదిగో అంటూ పాలకులు లీకులిచ్చారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించడం లేదు. దీంతో 2025 సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు డెడ్లైన్ విధించింది. గడువు దగ్గర పడ్డంతో రేవంత్ సర్కార్ లోకల్ ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇప్పటికే పల్లెల్లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు దృష్టి సారించాయి. బస్తీమే సవాల్ అంటున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు. విపక్షాల దూకుడుతో అధికార హస్తం అప్రమత్తం అవుతోంది. 6 గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ అడుగులు వేస్తున్నామన్నారు. ఇక స్థానిక పౌరులు గెలవాల్సిందేనంటోంది కమలదళం. గల్లీలో సత్తా చాటాలని కాషాయ నేతలు వ్యూహాలు గీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ పాలన గురించి ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అలాగే గ్రామాల్లో పట్టు సాధించేలా గులాబీ దళం ప్రయత్నాలు చేస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో గులాబీ జెండా ఎగరేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెబుతున్నారు. ఇక ఇన్నాళ్లు ఓ లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు హీట్ పెంచనున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్లోగన్. హైకమాండ్ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ ఇప్పుడెలా ఫుల్ఫిల్ చేస్తారనేది ఆయన పరిపాలన దక్షతను, పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. రెడ్డి సర్కారు 42% చట్టబద్ధ రిజర్వేషన్లు ఇవ్వకుంటే బీసీల నుంచి కాంగ్రెస్ కు, రేవంత్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది జగమెరిగిన సత్యం. అందుకే జీవో నంబర్ 9ను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతోంది. ఎన్నికలు సకాలంలో జరపాలని కొందరు, ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరికొందరు 5 ఏళ్లకోసారి కోర్టు మెట్టెక్కడం సర్వసాధారణం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వీలు ఉండడం, సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మాత్రమే ఉండాలని లైన్ గీయడం రాజకీయాలను ఎప్పుడూ షేక్ చేస్తూనే ఉంది. దళిత, గిరిజన రిజర్వేషన్ల కోటా పోగా మిగిలినవి బీసీలకిస్తూ పార్టీలు అప్పటికే మామా అనిపిస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలకు పంపించింది. ఆ విషయంలోనే రేవంత్ సర్కార్ చిత్తశుద్ధిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. రాష్ట్ర పరిధిలోని అంశాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లి సమస్యను జటిలం చేసిందనే పొలిటికల్ పంచ్ విపక్షాల నుంచి ఎదురవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అయితే అడ్డుపడుతుంది ఎవరు అనేది అస్సలు ప్రశ్న. చిత్తశుద్ధి లేనిది ఎవరికి అనేది బలహీన వర్గాల ప్రశ్న. బీసీలకు రిజర్వేషన్లు ఎంత ఉండాలి అనేది రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా లేదు. అయితే సహజ న్యాయ సూత్రాల ఆధారంగా సుప్రీంకోర్టు 50% సీలింగ్ చేయడంతో రిజర్వేషన్లు పెంచినా తగ్గించినా ఎన్నికల సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తప్పడం లేదు. మరి రేవంత్ సర్కార్ ఇచ్చిన జీవో కోర్టుల ముందు నిలుస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.